బెట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బరాత్ల టిల్లు అన్న దిగిందంటే టిచ్చ టిచ్చ డుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారా డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు పెంచర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదట్టు షట్టు వీన్ని కుంకురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు వస్తుగా నవ్విందంటే పోరిగా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లకి పోటీ బడి బడి పబ్లిసిటీ చేస్తాయే ఇది హవా చూడే పోరాల శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారా డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు పెంచర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదట్టు ఆఫ్రికా ఖండంలో ఓ మారుమూల ఒక అమెరికన్ లేడీ ఆదిమ తెగకు చెందిన ఒక మహిళతో మాట్లాడుతోంది. ఆ తెగలో కన్యాశుల్కం ఆచారం. ఎన్ని ఎక్కువ పశువులను కన్యాశుల్కంగా పొందితే ఆ అమ్మాయికి అంత స్టేటస్ ఉన్నట్టుగా లెక్క. నాకు ఇన్ని పశువుల్ని ఇచ్చారు అంది ఇటీవలే వివాహం చేసుకున్న ఒక మహిళ. అదేంటి, పశువుల కోసం పశువులా అమ్ముడుపోయావా అంది అమెరికన్ లేడీ. పాపం అమాయక ఆఫ్రికన్ మహిళకి ఇది అర్థం కాలేదు. మరి మీ మెట్టింటి వారు పుట్టింటి వారికి కన్యాశుల్కంగా ఏమీ ఇవ్వలేదా అని అడిగింది. లేదు అంది అమెరికన్ మహిళ. అయ్యో, నీకు ఏమాత్రం పరపతి లేదన్నమాట అంది ఆఫ్రికన్ మహిళ. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. కాకి పిల్ల కాకికి ముద్దు. మన సంస్కృతి మనకి ముద్దు. కానీ అవతల వారి సంస్కృతిని మన సంస్కృతి పరంగా జడ్జ్ చేస్తేనే సమస్య వస్తుంది. We are living in a globalized world. Artificial intelligence will further blur the physical boundaries between nations. Today, USA, Canada, Australia. Tomorrow, maybe China, South Korea, Taiwan. Who knows? Your children loving your
customs, traditions, etc. is absolutely fine. In fact, that is required. Let's inculcate values like cross-cultural relativism, accepting diversity, empathy and respect to other cultures among our children. This is cross-cultural competency. Now, coming to cognitive flexibility. It is the ability to switch between tasks and adapt to new situations. When children follow the path of curiosity, continuous learning, creativity, collaboration, cross-cultural competency and comprehension, they will become cognitively flexible. ఈ లక్షణాలన్నీ పిల్లల్లో పెంపొందించాలంటే ఏం చేయాలో తెలుసా? అమ్మా, నాన్న, ఓసారి ఇటు చూడండి. ఓ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న, ఓ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న. ఒకసారి ఇటు చూస్తారా అమ్మా నాన్న, ఏదెక్కువ ఈ లోకంలో మీ పిల్లల కన్నా. ఇంకొకసారి ఇటు చూడండి అమ్మా నాన్న, మీ పక్క నుండి చెడిపోతే అది పిల్లల తప్పేనా? ఓ అమ్మా
जाती। बिस्तर पर करवटें बदलकर मुश्किल से सोने के कुछ देर बाद ही नींद खुल जाती है। क्या आप बार बार अपनी उंगलियों से आंखें मलते हैं? क्या आपका ऑप्थेल्मोलॉजिस्ट कह रहा है कि आपके चश्मे का नंबर बढ़ गया है? क्या आपको पीठ दर्द है? Do you suffer from anxiety or depression? क्या आप इस हालत में पहुंच गए हैं कि मुश्किल से 10 लाइन्स भी नहीं पढ़ पा रहे? क्या आपका कंसंट्रेशन कम हो गया है? क्या आप एक ही समय में 2-3 काम कर रहे हैं? क्या आप छोटी छोटी बातें भी भूलने लगे हैं? क्या आप परिवार के सदस्यों और दोस्तों से बार बार झगड़ने लगे हैं? क्या आप हर बात में दूसरों से तुलना करके झुकेगा नहीं अपुन कहकर अपनी क्षमता से ज्यादा कर्ज लेकर खर्च कर रहे हैं? अगर आप पुरुष हैं तो क्या आप में स्त्री के प्रति नफरत बढ़ गई है? और अगर आप स्त्री हैं तो पुरुष के प्रति? क्या आपके सामने वाले दल, धर्म, जाति के प्रति चिड़चिड़ापन और नफरत बढ़ गई है? अगर इन 14 सवालों में से कम 5 का जवाब हाँ है तो आप ऑलरेडी डिजिटल डिवाइसेस की लत में फंस चुके हैं। मोबाइल फोन, स्मार्ट टीवी, ओटीटी, सोशल मीडिया में रील्स, स्पॉन्सर्ड पोस्ट एंड नाउ AI जनरेटेड फेक स्टफ। इन सब का मकसद सिर्फ एक है, आपका शरीर और घर खोखला कर देना, आपका खून चूस लेना और पैसा कमाना। लीच होते तो भी कोई छोटी मोटी परेशानी ही होती, लेकिन क्या आप जानबूझकर मगरमच्छ से भरे दलदल में उतरेंगे? Remember one thing, mobile is not an entertainment device. Use it only for professional purposes. You need Wi-Fi only to download or upload huge data. At all other times, the router should be switched off. Don't keep laptops on your lap. It should be kept on the table while working on it. Don't fall prey to reels and OTT content. Block hated promotion stuff on social media. अगर बच्चों की बात करें तो आज करोड़ों बच्चे मोबाइल एडिक्शन के शिकार हैं। गेमर्स थंब, ट्रिगर फिंगर, कार्पल टनल सिंड्रोम, Drooping head syndrome, rounded shoulders, text neck, watery eyes, dry irritable eyes, myopia, slowly leading to complete blindness, eye cancer, destruction of the hippocampus, white matter, gray area, etc. Parts of the brain tumors. It is frightening, isn't it? But this is the sad reality. Digital addicts can't concentrate in the class. Their comprehension levels get seriously affected. Span of attention decreases.
they become hyperactive and disturb others. Mood swings, aggression, depression, mood swings, and what not. to sum up, the mobile phones in the hands of children are nothing less than the Hiroshima Nagasaki atomic bomb attack. Wake up today, else there may not be a tomorrow. We are happy that 99% of our parents are following the policy of no mobile phones to children. Unfortunately, there are a few parents who still think it's okay to give mobile phone to children, and this is a caution to all such parents. बच्चों को एजुकेट करने में हम सफल हुए, अब आपको एजुकेट करने की बारी है. Dear parents, మొబైల్ ఫోన్స్ పుణ్యమా అంటూ అవతలి వారితో పోల్చుకుంటూ డాంబికాలకు ఆడంబరాలకు బానిసలైపోయి ఆన్లైన్ బెట్టింగ్తో బతుకు ఛిద్రం చేసుకున్న వారు ప్రతి ఊళ్ళో 10 మంది, ప్రతి వీధిలో 2. ఇల్లాలి పుస్తెల్ని పిల్లాడి ఫీజుల్ని ఇంటిల్లి పాదిని తాకట్టు పెట్టి బెట్టింగు ఊబిలో దిగిపోయావా ఎర్రోడా. ఆ బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. బెట్టింగు 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 లాడకురా ఆడి ఓడకురా ఓడి చాపకురా చచ్చి చంపకురా. బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. బెట్టింగు 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 లాడకురా ఆడి ఓడకురా ఊడి చావకురా చచ్చి చంపకురా. పెట్టు కట్టి తుంప తెంచకురా అప్పు చేసి కొంప ముంచకురా. కట్టినట్టి తాడి తుంచకురా కన్నవారి తనుడు దించకురా. పెట్టు కట్టాలంటూ చేస్తావు నేరం అట్ట బ్రతికే నువ్వు భూమికి భారం. భూమికి భారం భూమికి భారం భూమికి భారం. బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. వ్యసనాలకే బానిసయ్యి తీసావు జీవితాన పెద్ద గొయ్యి. తిరగాలి అంటూనే చెయ్యి ఆడావు లోను పెట్టి లోఫర్లయ్యి. ఆనులైన గేము ఆడి గెలిచినోడు కోటికొక్కడైన ఉన్నాడా. ఆపు చేసినోడు తిప్పి ఇవ్వలేక కట్టి నిండ నిద్రపోతాడా. సులభమైన డబ్బులే సులభమైన డబ్బు ఓ మాయరా నమ్మెవని గొంతు కోసేసిపోతుంది. బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. అయ్యాక నీ జేబు ఖాళీ ఎందుకు చూపిస్తారు నీపై జాలి. కోటిపై నువ్వు వాలి పొమ్మంటే రోడ్డుపై పట్టాలి జోలి. చిక్కులొచ్చినాక బిక్క చచ్చిపోయి చుక్కలన్నీ లెక్క పెడతావా. చుక్కలన్నీ లెక్క పెడతావా. పక్క పలచనోడు దిక్కు మాలినోడు అంటే ఇంకా తిట్లు పడతావా. తిట్లు పడతావా తిట్లు పడతావా. ఉన్నదొక్క జీవితం
కౌరవులకు అందించే పాంచాలి జుట్టు కోడి పందాలేసుకుంటూ రాకులే కూడిదయ్యే కోట చుట్టూ డబ్బులున్న వాడితోనే పోల్చుకొని కాల్చుకుంటే ఒంటి వాదేనా కాకి రాజహంస నక్క పెద్ద పులి ఒక్క అడవిలోన బ్రతికేనా కష్టమంటూ నేర్చుకో కష్టపడ్డనాడు నీ జన్మకే ఈ నేల చోటిచ్చి జేజేలు అంటుంది ఆమతులో నువ్వు మునిగి ఒంటోని శక్తి పాడు చేసుకోకు ఏ చెట్టుకో నువ్వు ఎగిరి డబ్బులే రావడమంటూ కోరుకోకు లోను యాకులొద్దు ఫ్యాను చావులొద్దు ఉన్న దానితోనే సర్దుకోరా పిండి కొద్ది రొట్టె వండుకుంటే చాలు దండుకోకు నీకు దండానురా బెట్టు కట్టమాకురా బెట్టు కట్టనంటూ ఒట్టేయరా నీ తల్లి పిల్లల్ని సంతోష పెట్టేట్టు डिब्बों में पैकेटों में आने वाला हर फूड जहर है। स्विगी जोमेटो पर हम जो खाना ऑर्डर करते हैं वह भी वही जहर है। स्विगी सिंपल कैप्स, सैचुरेटेड फैट्स, ट्रांस फैट्स, आर्टिफिशियल कलर्स, टेस्ट enhancers, microplastics, negligible fiber, a perfect recipe for disaster. हम बताएंगे कि क्या खाना है, ध्यान से सुनिए। कॉम्प्लेक्स कार्ब्स खाना चाहिए लेकिन वो भी लिमिट में। अगर थाली में सिर्फ चावल ही होगा तो कैसे? चावल या रोटी से 5-6 गुना ज़्यादा बाकी चीज़ें थाली में होनी चाहिए, जैसे वेजिटेबल्स, ग्रीन लीफी वेजिटेबल्स, नट्स, ड्राई फ्रूट्स। ग्रीन लीफी वेजिटेबल्स में एंटीऑक्सीडेंट्स, फाइबर, विटामिन्स, मिनरल्स होते हैं। इनसे कैंसर से रक्षा मिलती है। When we eat nuts, we get good fats. Ensure that each member of your family eats 4 to 5 walnuts soaked overnight every day for breakfast. They boost brain power. Maida, palm oil, sugar, soya should be avoided. Choose cold pressed oils like groundnut, gingerly, coconut, olive oils. Cut down on white rice. Brown rice or basmati rice is much better. रागी और कोडो और सावा जैसे बहुत अच्छे होते हैं। 75% of Indian population suffers from protein deficiency. Young children, pregnant and lactating mothers
and all the people above 45 need extra proteins. प्रोटीन खाने से किडनी खराब हो जाएगी, ऐसा सोचना नादानी है। यदि रिक्वायर्ड प्रोटीन ना लिया जाए और अधिक कार्ब्स खाए तो किडनी खराब होती है। लेकिन जिन लोगों की किडनी पहले ही खराब हो चुकी है उन्हें प्रोटीन बहुत कम लेना चाहिए। यह बात सही है। Fish, chicken, eggs are the major sources of lean proteins for non-vegetarians. Soya is poison. Paneer is adulterated. Vegetarians, are you listening? Be careful. Mushrooms are a rich source of proteins. Apart from this, groundnuts, kala chana, dals also contain a reasonable amount of protein. We need to consume only 1 spoon of salt per day. Average Indians are consuming 6 spoons. This is eating away knee joints leading to arthritis. Cut down on salt. Adult men must drink 4 liters of water, women 3 liters and children 1 to 2 liters as per their age. This is the amount of water one should drink every day. Children should play physical games. For adults, brisk walking, yoga and gym. Dear parents, this is the way of life. But today people are addicted to junk. బతకడం కోసం తినాలి, తినడం కోసం బతుకుతున్న వారెందరో. అలాంటి వారందరికీ స్లేట్ కుటుంబ సభ్యులుగా మీరు ఓరోరి అయ్యా వినరా అంటూ కొన్ని మాటలు చెప్పాలి. ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గవు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. తెల్లన్నము నీకు లైక్, అది బాడీకి ఫ్యామిలీ ప్యాక్. 40 ఏళ్ళకే షాక్, పడిపోదా బండికి బ్రేక్. రాగులు కొర్రలు తినవు, రోగాలకు బర్గరు కొంటావు. ఫ్రూట్స్ నట్స్ తినవు, ఒరయో డోనట్స్
dear parents. Trayodasi, that should be our priority. Every slater should follow the path of Trayodasi. Here we go. Ba-ba-ba, ba-ba-ba-ba, ba-ba-ba-ba-ba-ba. 13C, Trayodasi, this is all for the 13C. ఏదైనా చేయగలను, I trust myself, నన్నే నేను నమ్ముకుంటాను.
Tirunsi, Trayodasi. This is all for Slate and Cognibot Schools priority. 13C Trayodasi. 13C Trayodasi. Thank you, Amanda sir. Thank you. Teachers who follow Trayodasi method, mentors who teach Sampurnata impactfully, Parents who love their children and extend their full cooperation to school. Sampurnata, the essence of holistic education. No school on earth is having such a comprehensive syllabus, and that is the distinction of Slate the school. Every Slater is a smart student. They are all going to be global champions. That is Slate. Palakabadi. పాలకబడి చదువుల తల్లి గుడి. పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. బ్రతుకును పండించే బంగారు మడి. భవితను అందించే మా గుండె సడి. పలకబడి చదువుల తల్లి గుడి. చదివిన చదువే అర్థం చేసుకొని వదలము ఎప్పుడు దాన్ని వ్యర్థమని. మార్కుల కోసం పోటీ వదులుకుని ఇక్కడ జీవిత పాఠం నేర్చుకొని. క్లాసు రూము బెంచులకే పరిమితమై వదిలేయం. నేర్చుకున్న జ్ఞానం ప్రపంచాన్ని చుట్టేస్తా. మనసరికి బోధించే గురువుల ప్రేమకు ఎప్పుడూ శిరసొచ్చి నమస్కరిస్తా. మా చదువులు నిత్యం నేర్పుతాయి సత్యం. చెడుదారుల దూరం మంచిని విడనాడం. సెల్ ఫోను మహమ్మారి వైపు మేము చూడం. జంక్ ఫుడ్ విషంలోని రుచులకు ఎగవడం. డ్రగ్స్ వాడినోళ్ళ మీద పోరాటం చేస్తా. ఆత్మహత్య మహాపాపమంటూ ఆపివేస్తా. మనుషులంట ఒక్కటన్నా సంస్కృతిని పాటిస్తా. తల్లి తండ్రి గురువుల్ని నిత్యం పూజిస్తా.
much, sir. For the global champions, is that all? No, I didn't say wave, I said clap. Thank you, Slaters. Thank you, global champions. That was wonderful. Thank you to your parents for making this event a wonderful success. It was lovely having you all as an audience. Thank you. Good afternoon. See you next year.